రింగ్ ఫస్ట్ పెట్టేసి పిన్ పెట్టుకున్న తర్వాత ఈ ఎల్లో కలరే ఉండాలి ఫ్రెండ్స్. ఇది పెట్టి ఇక్కడ సెట్ చేసుకోవాలి స్టెప్స్ అనేవి. అట్లా 9 స్టెప్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ పిన్నేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అక్కడ సెక్యూర్గా ఒక పిన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇది తలుపు పెట్టేసి ఈ క్లిప్ అనేది కంపల్సరీగా ఉండాలి, విజయవాడలో తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ ఒక పిన్ను అండ్ ఇక్కడ ఒక పిన్ను. మనం పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ సైడ్ అనేది మనకు కనిపించకూడదు, ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా చూడండి మీరు, బ్యాక్ సైడ్ అనేది రాకూడదు. అంటే నేను ఇస్త్రీ చేసిన తర్వాత ఎలా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది కింద ఇక్కడ కట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అది నేను చెప్పాను. నేను చేయలేకపోతున్నాను, నాకు అంటే కొంచెం హెల్త్ సిక్ అయింది 2 డేస్ నుండి అని చెప్తే అయినా సరే వాళ్ళు చేయమని చెప్పారు. సో తప్పలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ కుర్చీల దగ్గర ఫ్రెండ్స్ ఇట్లా 6 పెడతాను నేను ఎప్పుడు. ఈ 6కి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ప్రీ ప్లేటింగ్ ఐరనింగ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ శారీ చూసారా, ఇది ఓవరాల్ శారీ బోర్డర్ టు. తర్వాత వచ్చేసి ఎలా ఫోల్డింగ్ చేయాలి అనేది ఫోల్డింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే సింగిల్ వీడియో నేనే హ్యాండిల్ చేయాలి కాబట్టి చేయలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. ఇది బ్రైడల్ శారీ కాబట్టి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఇట్లా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫస్ట్. ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇది ఇట్లా వేసిన తర్వాత ఏంటంటే ఇది బ్రైడల్ శారీ ఫస్ట్ టైం కట్టలేదు కాబట్టి నీట్గా ఉంది. కొంతమంది ఏంటంటే ఐరనింగ్ చేయకుండా తీసుకొచ్చి మా మీద రుద్దుతారు, అది నాట్ పర్ఫెక్ట్ అనేది అనిపించుకోదు. ఎందుకు అంటే కనుక అది కట్టేసి ఉంటారు. సో ఫస్ట్ ఐరన్ చేసేవాళ్ళు చేసిన తర్వాత అయితేనే మాకు బాగా వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఎవరి దగ్గరైనా ప్రీ ప్లేటింగ్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఐరనింగ్ అనేది కట్టి ఉంటే కనుక ఐరనింగ్ అనేది మస్ట్గా ఉండాలి. వాళ్ళు బ్లేమ్ చేసినా చేసేది ఏమీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రీ ప్లేటింగ్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా వచ్చింది. సో నా దగ్గర కవర్ లేదు కాబట్టి ప్రెజెంట్ ఇలా పెట్టాను. వాళ్ళు ఏం చెప్పారు అంటే కొంచెం పర్సన్ మీడియం కలర్గా ఉంటానని చెప్పారు కదా ఫ్రెండ్స్. ఏం చేయాలని అడిగితే మేకప్ ఈజ్ ద ఓన్లీ, ఈ శారీ బ్రైట్గా కనిపిస్తాలంటే మేకప్ అని చెప్పాను. మేకప్కి కూడా రమ్మన్నారు, బట్ నేనైతే రానని చెప్పాను. సో ఈ శారీ వరకు నా ఎఫర్ట్ అనేది పెట్టి వాళ్ళకి ఇవ్వగలిగాను. బ్లౌజ్ అనేది రేపు నెక్స్ట్ వీడియోలో సెండ్ చేయమని చెప్తాను. బ్లౌజ్ అనేది వాళ్ళు ఎలా స్టిచ్ చేయించుకున్నారు పిక్స్ అనేవి యాడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.